హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిట్టుని. ఈరోజు మీకు మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ఆకలిస్తుందంటే ఫస్ట్గా చూసేది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడ ఉందా అని చూస్తూ ఉంటాము. బట్ బయట తినడానికి చాలామంది ఆలోచిస్తారు, ఎందుకంటే అది హైజీన్గా ఉండదు కాబట్టి. సో అదే హైజీన్తోని మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే రుచికరమైన ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. పదండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: మీడియం సైజ్ ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. అలాగే మీడియం సైజ్ క్యారెట్ ఒకటి, అది కూడా సన్నగా తరుముకోండి. దాంతోపాటు ఒక 2 ఎగ్స్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాల్ట్ మీకు కావాల్సినంత, అలాగే కారం కూడా 1 టీ స్పూన్ తీసుకోండి. దాంతోపాటు సోయా సాస్ అనేది 1 టీ స్పూన్, ఇది కూడా సరిపోతుంది. వీటితో పాటు మనకు అలాగే వీటన్నిటితో పాటు మెయిన్గా కావాల్సింది మనకు కుక్ చేసుకున్న రైస్. చూసారు కదా, ఇవి మన ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో స్టార్ట్ చేద్దాం. సో మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక కొంచెం జీలకర్ర, అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వీటితో పాటు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. దానిపైన తొందరగా ఆనియన్ అనేది మనకి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే ఆనియన్ మనకు మగ్గిపోయినట్టు కనబడుతుంది. ఇప్పుడు మగ్గిన ఆనియన్లోకి మనం సన్నగా తరుక్కున్న క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ అనేది కొంచెం మగ్గిన తర్వాత మనం దాంట్లోకి అయితే ఎగ్ వేయాల్సి ఉంటుంది. సో కొద్దిసేపు అయినా వెయిట్ చేద్దాం. ఫస్ట్ ఎగ్స్ తీసుకుని వాటిని ఒక బౌల్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, ఆ మిక్స్ చేసుకున్న దాన్ని ప్యాన్లో వేసేద్దాం. ప్యాన్లో వేసిన తర్వాత అది కంప్లీట్గా ఆమ్లెట్ లాగా అయ్యే వరకు కొద్దిసేపు దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేయాలి. చూసారు కదా, అది ఆమ్లెట్ లాగా అయింది. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ అయ్యే విధంగా మనం కలుపుకుందాం. ఎందుకంటే మనం తినేటప్పుడు బయటలో ఒక ముక్క రావాలంటే ఈ ఆమ్లెట్ లాగా అవ్వాలి. సో దాని గురించి చిన్న చిన్న ముక్కలు వచ్చే రకంగా మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఆమ్లెట్ని ఒక సైడ్ కొంచెం అంత ఆయిల్ వేసి దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకుందాం. యాక్చువల్గా చాలామంది అల్లం పేస్ట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసేస్తారు ఆనియన్తో పాటు, బట్ ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. మనం ఆ అల్లం పేస్ట్ వేసినప్పుడు అది ఎగ్తో పాటు మనకు కలిపి వస్తుంది. ఆ ఫ్లేవర్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సపరేట్గా వేయించుకోవడం వల్ల ఆమ్లెట్ ఫ్రై అయిన తర్వాత. అల్లం అనేది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా మనం మిక్స్ చేసుకుందాం.
సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ అనేది యాడ్ చేద్దాం. చూస్తున్నారు కదా, రైస్ అనేది యాడ్ చేసి దాన్ని మంచిగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి. చూసారు కదా, మనం కంప్లీట్గా కలిపిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుందాం కలిపిన తర్వాత. అలాగే కొంచెం గరం మసాలా, దీంతో పాటు సోయా సాస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కలిపినాక మనం బయట అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే ఎలా అయితే ఉంటుందో అదే టెక్స్చర్ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మంచిగా కలపండి, అన్నీ కలిసిపోయే విధంగా. వైట్ రైస్ అనేది కనబడకుండా నీట్గా కలుపుకోండి, అప్పుడు మంచి లుక్ అనేది కనబడుతుంది మనకి. చూసారు కదా, ఫైనల్లీ మన అవుట్పుట్ ఇలా ఉంది. దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. చూసారు కదా, ఇది మీకు ఎలా అనిపిస్తుందో నా కామెంట్లో తెలియపరచండి. నాకైతే తొందరగా టేస్ట్ చేయాలని చెప్పేసి ఆతృత పెరిగింది. వెయిట్ ఎందుకు, ప్లేట్లో వేసుకుందాం. ప్లేట్లో వేసుకుని ఒక నిమ్మ చెక్క తీసుకుని లైట్గా నిమ్మకాయ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా వెయిట్ ఎందుకు, సూపర్గా ఉంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా రెసిపీ ఎలా అనిపించిందో మీరు కామెంట్లో తెలియపరచండి. నేను చేసింది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మీ కిట్టు.